నిన్న జరిగిన ఒక షోలో ఒకటి జరిగిందండి. ఇంతకన్నా నాకు ఒక గ్రాటిఫైయింగ్ మూమెంట్ యాస్ ఎ ఫిల్మ్ మేకర్ ఉంటదని నాకు తెలీదు. నేను పెద్ద స్పాయిలర్ లేకుండా చెప్తాను. క్లైమాక్స్‌లో ఒక షాట్ ఉంటుంది. అమ్మాయి దగ్గర నుంచి దుపట్టాకి పాన్ చేస్తాం. ఆ షాట్‌కి నాకు దాంట్లో ఏం జరుగుతుందని చెప్పను గానీ, ఆ షాట్‌కి థియేటర్‌లో ఉన్న అబ్బాయిలందరూ క్లాప్ కొట్టారు. ఐ డోంట్ థింక్ ఐల్ హ్యావ్ అ మోర్ గ్రాటిఫైయింగ్ మూమెంట్ యాస్ ఎ ఫిల్మ్ మేకర్ ఇన్ మై లైఫ్. అబ్బాయిలు ఆ షాట్ నోటీస్ చేసి వీడు ఎందుకు పెట్టాడని ఆ ఎమోషన్‌ని ఫీల్ అయ్యి క్లాప్ కొట్టడం కన్నా నాకు పెద్ద రివార్డే ఉండదు, అవార్డే ఉండదు. ఇప్పుడు కోరుకునేది ఒకటే, మా ప్రొడ్యూసర్స్‌కి రివార్డ్ కావాలని. నేను ఈ సినిమా ఎందుకు తీశానో, నేను ఈ స్టోరీ ఎందుకు చెప్పాలనుకున్నానో, జస్ట్ ఆల్ యువర్ రెస్పాన్సెస్. ఇవాళ పొద్దున్నుంచి నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అండ్ దేర్ ఆర్ విమెన్ హూ హ్యావ్ కాల్డ్ మీ అండ్ దే ఆర్ జస్ట్ క్రైయింగ్. మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు, ఏడుపు మధ్యలో మాట్లాడలేకపోతున్నారు. అండ్ ఐ సెడ్, ఐ అండర్స్టాండ్, మీరేం చెప్పక్కర్లేదండి అని చెప్పి ఐ ఫెల్ట్ ఎమోషనల్ అండ్ ఐ వాస్ జస్ట్ లిస్నింగ్ టు దెమ్ క్రై. ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ లైఫ్ యాజ్ అ ఫిల్మ్ మేకర్. అంటే వాళ్ళ రియాక్షన్స్ చూసి మనం ఒకటి డీప్గా చెప్పాలి ఈ స్టోరీని అనుకున్నాం, కానీ ఇది అంతకన్నా దీంట్లో డెప్త్ ఉందని వాళ్ళ రియాక్షన్ చూసి నేను తెలుసుకుంటున్నా. అండ్ ఐ థింక్ దట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ దట్స్ హ్యాపెన్ టు దిస్ ఫిల్మ్. అండ్ ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ద మీడియా సో మచ్. ఇంకా 10 minutes కాలేదు కదా, మాట్లాడాల్సింది అయితే మాట్లాడేసా. బట్ ఓకే,